सर्वारुणानवद्यांगी सर्वाभरणभूषिता शिवकामेश्वरांगस्था शिवा स्वाधीनवल्लभा। సర్వారుణ సర్వము అరుణ వర్ణముగా భాసించున్నది. అమ్మవారి పాదముల నుంచి వెలువడే కిరణాలు, అమ్మవారి శరీర ఛాయ, ధరించే ఆభరణాలు, కట్టిన వస్త్రము, పెదవుల రంగు సర్వము అరుణమయం. ఆమె సహస్ర సూర్యోదయాల సమన్వయం. సర్వము అరుణమవడం వలన ఆమె సర్వారుణ. అరుణవర్ణం చైతన్యాన్ని, అనురాగాన్ని, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఈ లక్షణాలన్నీ అమ్మవారి యందు ఉండడం వల్ల అమ్మవారు సర్వారుణ. చైతన్య రాశి అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. అనవద్యాంగి దోషము ఎంచడానికి వీలు లేని అవయవాలు కలది. అమ్మవారి సర్వ అవయవాలు సాముద్రిక శాస్త్రంలో చెప్పిన రీతిలోనే సులక్షణముగా వంక పెట్టడానికి వీలు లేకుండా ఉంటాయి. సర్వాభరణ భూషిత సర్వ జగత్తును ఆభరణముగా కలిగినది, లేక సమస్తమైన ఆభరణముల చేత అందముగా అలంకరింపబడినది. అమ్మవారు శిరస్సు నుంచి పాదముల వరకు ధరించే ప్రతి ఆభరణం విశేషమైనదే. ద్వాదశాదిత్యులతో చేయబడిన కిరీటమైన, కుజగ్రహ సంబంధమైన పగడముతోనూ, శుక్రగ్రహ సంబంధమైన వజ్రముతోనూ చేయబడిన ముక్కు యొక్క ఆభరణమైన, గజాసురుని సంహారం తర్వాత గజాసురుని శిరస్సుపై ఉండే ముత్యాల హారము పరమశివునిచే అమ్మవారికి బహూకరింపబడిన ఆభరణమైన, ఈ విధముగా అమ్మవారు ధరించే ప్రతి ఆభరణానికి ఒక విశేషత ఉంటుంది. ముక్కుకు ధరించిన ఆభరణము యొక్క పగడము, వజ్రములు అభయ వరద ముద్రలను సూచిస్తాయి. ఈ సృష్టి అంతా అమ్మవారి ఆభరణమే. శివ కామేశ్వరాంకస్త శివస్వరూపుడు, కామస్వరూపుడు అగు ఈశ్వరుని యొక్క తొడయందు ఉన్నది. శివుడు అనగా మంగళస్వరూపుడు, శుభకరుడు. కామేశ్వరుడు అనగా ఒక్కనిగా ఉన్నా తాను అనేక రూపాలుగా ఈ సృష్టి అంతా వ్యాపించాలి అని కోరిక కలిగినవాడు, లేక సృష్టి చేయ సంకల్పించినవాడు. శివుడు మొదటివాడు, తాను మాత్రమే అయినవాడు, లేక బిందువుగా ఉన్నవాడు. కామేశ్వరుడు అనంతుడు, సృష్టి అంతా తానైనవాడు, లేక బ్రహ్మాండమైనవాడు. అమ్మవారు మొదటి నుంచి సృష్టి అంతా వ్యాపించడం వరకు స్థాపింపబడినది. ఈ విశాల విశ్వమంతా తన నిలయంగా గలది. అతి స్వల్పం నుండి అత్యధికం వరకు మన మనసులో ఇమిడి స్థాపింపబడేది. శివస్వరూపుడు, కామస్వరూపుడు అగు ఈశ్వరుని యొక్క తొడ నివాస స్థానముగా గలది. శివ వ్యక్తమైన శివుని యొక్క రూపము గలది. ఒక్కనిగా ఉంటే శివుడు, బ్రహ్మాండమంతా వ్యాపిస్తే శివ అవుతాడు. శివ అనగా సృష్టి అంతా వ్యాపించిన అమ్మవారు. ఈ నామానికి ఇతర అర్థాలు శివస్వరూపిణి, శుభగుణ స్వరూపిణి, ముక్తి స్వరూపిణి. స్వాధీన వల్లభ తనకు ఆధీనమైన భర్త గలది. పరమేశ్వరి ఆశించే వాటికి, ఆదేశించే వాటికి, ఆదరించే వాటికి, ఆశీర్వదించే వాటికి, అనుగ్రహించే వాటికి ఎప్పుడూ అడ్డు చెప్పనివాడు. పరమేశ్వరునికి, పరమేశ్వరికి అభేదము. శివుని సంకల్పము, శివాని కర్తవ్యము. सर्वारुणानवद्यांगी सर्वाभरणभूषिता शिवकामेश्वरांगस्था शिवा स्वाधीनवल्लभा। सुमेरुमध्यशृङ्गस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहान्तस्था पञ्चब्रह्मासनस्थिता। సుమేర మధ్య శృంగస్థ మేరు పర్వతం యొక్క శిఖరముల మధ్య ప్రదేశమునందు ఉన్నది. మన వెన్నుముకను బ్రహ్మదండం లేదా మేరుదండం అని కూడా అంటారు. మన వెన్నుముకయందు ఉండే సుషుమ్నా మార్గం పై కొన వద్ద సహస్రదళ కమలం ఉంటుంది. ఈ సహస్రదళ కమలము యొక్క మధ్యస్థానమే మనలోని సుమేరు శిఖరము మధ్య ప్రదేశము. ఆ మధ్య ప్రదేశమే అమ్మవారి నివాస స్థానము. శ్రీచక్రంలోని బిందువే మేరు శృంగం. ఇక్కడ ఉండే త్రిభుజంలో తూర్పు కోణం వద్ద ఇచ్ఛాశక్తి, నైరుతి కోణం వద్ద క్రియాశక్తి, వాయువ్య కోణం వద్ద జ్ఞానశక్తి ఉంటాయి. ఈ మూడింటి మధ్య బిందు స్థానమే మేరు శృంగం. ఇక్కడే పరమేశ్వరుని ఎడమ తొడ మీద మహేశ్వరి ఉంటుంది. శ్రీమన్నగర నాయిక శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు పాలకురాలు
లేదా నాయకురాలు. శ్రీచక్రమే శ్రీమన్నగరము, మణిద్వీపములో ఉండే నగరమే శ్రీమన్నగరం. దీనిని శ్రీ విద్యానగరం అని కూడా అంటారు. ఇదే బ్రహ్మ విద్యానగరము. విశ్వ ప్రణాళికను ఇక్కడ నుండే అమ్మవారు ఆదేశిస్తూ నిర్వహిస్తూ ఉంటుంది. చింతామణి గృహాంతస్థ, చింతామణుల చేత నిర్మింపబడిన గృహమునందు నివాసం ఉండునది. చింతామణిలో చింత అనగా ఒక విషయము గురించి మనస్సును అమితముగా ఆలోచింపచేసే ప్రక్రియ. మణి అంటే రత్నము అని అర్థం. రత్నము అంటే స్వయం ప్రకాశ, ప్రసార, ప్రచోదన లక్షణాలు కలది. ఈ మణుల లక్షణం మనలో అంతఃస్ఫురణాన్ని, మేధాశక్తిని, తేజస్సును సూచిస్తుంది. అంటే మనలోని ఆలోచనలు అన్నీ అమ్మవారి సంబంధముగా మార్చినప్పుడు అమ్మ మనలోని మేధాశక్తిని, తేజస్సును మరింతగా ప్రకాశింపచేస్తుంది. అప్పుడు మన కోర్కెలు కూడా ధర్మబద్ధమై అవి ఖచ్చితంగా నెరవేరును. ఇది ఒక అర్థం. చింతామణి అనగా కోర్కెలు తీర్చే మణి. ఇటువంటి చింతామణులను ఇటుకలుగా నిర్మించిన ఇంటి యజమానురాలు ఇంకెన్ని ధర్మబద్ధమైన కోర్కెలు తీర్చగలదు? పంచబ్రహ్మాసన స్థిత, 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమునందు ఉన్నది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు 5 పంచబ్రహ్మలు అంటారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు ఈ 4 కలిపి మంచానికి ఉన్న 4 కోళ్లగా ఊహిస్తే ఆ మంచపు ఉపరితలం సదాశివుడు. ఆ మంచంపై ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది. ఇది ఒక అర్థం. ఈ నామము యొక్క గొప్పదనం దాని అంతరార్థములో ఉన్నది. అమ్మవారు మనలోని కుండలిని శక్తి రూపములో ఉంటారు. కుండలిని శక్తి వెన్నుముకలోని సుషుమ్నా ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాదిష్టాన చక్రాలకు సంబంధించిన బ్రహ్మ గ్రంథిని, మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణు గ్రంథిని, విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన రుద్ర గ్రంథిని, లలాటానికి శిరో మధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది. సుషుమ్నా మార్గమున కుండలిని శక్తి ఊర్ధ్వగతిని పయనిస్తున్నప్పుడు పైన వివరించిన 4 స్థాయిలు దాటి సహస్రార కమలముగా ఉన్న సదాశివుని యందు ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక, చింతామణిగృహ అంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని, సుధాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ గొప్పవైన పద్మముల అడవి యందు చక్కగా ఉన్నది. కుండలిని శక్తి తేజస్సు రూపంలో సుషుమ్నా మార్గం ద్వారా షట్చక్రాలను దాటుతూ ఊర్ధ్వముఖంగా ప్రయాణించి సహస్రారంలో ఉన్న 1000 దళముల కమలమునకు చేరును. అక్కడ అమ్మవారి పాదాల నుండి ప్రవహించే అమృతధారలు సుషుమ్నా మార్గము ద్వారా క్రిందకి వస్తూ షట్చక్రాలను తడుపుతాయి. అప్పుడు ఆ చక్రాలు పద్మములుగా వికసనం చెందుతాయి. అందుకే షట్చక్రాలను షట్పద్మాలు అని కూడా అంటారు. ఈ మహాపద్మము పద్మములుగా వికసించిన షట్చక్రాలను కలిపి మహాపద్మాటవీ సంస్థ అని అంటారు. ఈ చక్రముల నందు సంచరిస్తూ సహస్రారంలో గల మహాపద్మమందు పరమశివునితో కలిసి మనకు ఆనందాన్ని చేకూరుస్తుంది. కదంబ వనవాసిని కడిమి చెట్ల యొక్క తోట యందు వసించును. గార్ధభాసుర సంహార సమయంలో శ్రీ మహావిష్ణువుకు సహకరించుటకు విష్ణు సోదరి అయిన అమ్మవారు కదంబ వృక్ష రూపములో అగ్ని జ్వాలలతో రాక్షస సంహారం చేసింది. అందుకే ఈ చెట్టుకు నారాయణ, నారాయణి ఇద్దరితోనూ సంబంధం ఉంది. అనేక ఔషధ గుణాలు ఈ చెట్టుకు ఉన్నాయి. దీనిని పార్వతీ చెట్టు అని కూడా అంటారు. ఇంతటి మహిమాన్వితమైన వృక్షముల తోట యందు చింతామణి గృహమునందు అమ్మవారు నివసించుచున్నది. సుధాసాగర మధ్యస్థ సుధాసాగరం యొక్క మధ్యస్థానములో ఉండునది. సుధాసాగరం మధ్యలో కదంబ వృక్షముల తోటయందు చింతామణి గృహమునందు అమ్మవారు నివసించుచున్నది. ఇది ఈ నామము యొక్క ఒక అర్థం.
సాగరాన్నే సింధువు అని కూడా అంటారు. అసంఖ్యాకమైన బిందువుల చేరిక అనంతమైన సింధువును రూపొందిస్తుంది. ఈ సుధాసాగరమే మనలో బిందు రూపముగా ఉంటుంది. ఆ బిందువు మనలోని మానసిక లేదా బుద్ధి స్థానం. కుండలిని యోగములో ఆజ్ఞాచక్ర స్థానాన్ని మనస్తత్వ స్థానముగా చెప్పడం ఇందువల్లనే. సుమేర శృంగ మధ్యస్థ నామం నుండి సుధాసాగర మధ్యస్థ అనే నామము దాకా అమ్మవారు మనలో సూక్ష్మంగా ఉండే నివాసం గురించి చెప్పబడింది. కామాక్షి అందమైన కన్నులు కలది. సృష్టి సంకల్పం కలిగి తాను సృష్టిగా అవ్వాలనే నిండు కోరికతో ఉన్న శివుని వ్యక్త స్వరూపాన్ని కామాక్షితో సంకేతిస్తారు. కా అక్షరం సరస్వతిని, మా అక్షరం లక్ష్మిని సూచిస్తుంది. కాబట్టి కామాక్షి అంటే లక్ష్మి సరస్వతులను తన కన్నులుగా కలది అని అర్థం. కామదాయిని కోరికలను నెరవేర్చునది. కామములు అంటే కోరికలు, కాబట్టి భక్తుల కోరికలు నెరవేర్చునది అని ఒక అర్థం. ఆ కామేశ్వరుని యొక్క కారుణ్యం మనపై వర్షింపచేసి మన కోరికలను తీర్చునది. ఆ కామేశ్వరుడే ఆమై ఉన్నది, లేక కామేశ్వరుని తన ఆస్తిగా కలది. మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షీ కామదాయిని. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తుతింపబడు వైభవము గలది. బ్రహ్మాది దేవతలు, నారదాది దేవ ఋషులు, వశిష్ఠాది ఋషులు, ఆదిత్యాది గణములు భండాసురుని నుండి రక్షణార్థం సామూహికంగా అమ్మవారి ఆవిర్భావ నిమిత్తం స్తుతించారు. భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురుని సంహరించుటకు స్త్రీ దేవతా సేనతో సమాయుక్తమైనది. తన యొక్క వివిధ అంశాలతో ఉండే శక్తి సైన్యముతో కూడుకొని అమ్మవారు తన స్థూల స్వరూపంతో సాధించే దేవ కార్యాలే భండాసుర, మహిషాసురాది వధలు. మనలో అజ్ఞాన భావాలకు ప్రతీకలే అసురులు, అలాగే మనలోని జ్ఞాన భావాలకు ప్రతీకలే దేవతలు. ఈ రెండింటికి మనలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అహంకార సంబంధమైనవి అజ్ఞాన భావాలు, ఆత్మ సంబంధమైనవి జ్ఞాన భావాలు. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత.